शांति शांति ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 8/3. ఈరోజు మురళీ తేదీ 8/3/21. ఈరోజు మురళీ సారం, मीठे बच्चे श्रीमत पर कल्याणकारी बनना है, सबको सुख का रास्ता बताना है. మధురమైన పిల్లలారా, శ్రీమతం అనుసారంగా కళ్యాణకారిగా తయారవ్వాలి. అందరికీ సుఖం యొక్క మార్గం చెప్పాలి. మధురమైన పిల్లలారా, శ్రీమతం అనుసారంగా కళ్యాణకారిగా తయారవ్వాలి. అందరికీ సుఖం యొక్క మార్గం
చెప్పాలి. प्रश्न है, किसी भी प्रकार की गफलत होने का मुख्य कारण क्या है? ప్రశ్న, ఏ రకమైన అశ్రద్ధలోనికి రావడానికి, అశ్రద్ధ జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఏ రకమైనటువంటి అశ్రద్ధలోనికైనా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? उत्तर, देह अभिमान। देह अभिमान के कारण ही बच्चों से बहुत भूले होती है. అశ్రద్ధకు ముఖ్యమైన కారణం ఏంటి? దేహాభిమానం. దేహాభిమానం కారణంగానే పిల్లల ద్వారా చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దేహాభిమానం కారణంగానే పిల్లల ద్వారా చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. वो सर्विस भी नहीं कर सकते हैं. వాళ్ళు సర్వీస్ కూడా చేయలేరు. దేహాభిమానం ఉంటే సర్వీస్ కూడా చేయలేరు. उनसे ऐसा कर्म होता है जो सब नफरत करते हैं. దేహాభిమానం ఉండే వాళ్ళ ద్వారా ఎలాంటి కర్మలు జరుగుతాయంటే అందరికీ వాళ్ళ ప్రతి అసహ్య భావం కలుగుతుంది. వాళ్ళ ద్వారా ఎలాంటి కర్మలు జరుగుతాయంటే అందరికీ అసహ్య భావం కలుగుతుంది. बाबा कहते बच्चे आत्म अभिमानी बनो, कोई भी अकर्तव्य नहीं करो. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఆత్మ అభిమానిగా అవ్వండి, ఎలాంటి అకర్తవ్యం చేయకండి. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఆత్మ అభిమానిగా అవ్వండి, ఎలాంటి అకర్తవ్యం చేయకండి. क्षीर खंड हो, सर्विस के अच्छे अच्छे प्लान बनाओ. క్షీరఖండంగా పాలు పంచదారుల అందరు కలిసిమెలిసి ఉంటూ సర్వీస్ కోసం మంచి మంచి ప్లాన్స్ తయారు చేయండి. క్షీరఖండంగా ఈ సర్వీస్ కోసం మంచి మంచి ప్లాన్స్ తయారు చేయండి. మురళీ సున్కర్ ధారణ కరో, ఇస్మే బేపర్వా నహీ బను. మురళీ విని ధారణ చేయండి, మురళీ వినే విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మురళి విని ధారణ చేయండి, ఇందులో నిర్లక్ష్యం చేయకండి. బాబా ఏం చెప్తారు, ఏ రోజైనా మురళి మిస్ అయినా తప్పకుండా దాన్ని చదవాలి. ఒక్కొక్కసారి క్యాంప్లో 2-3 రోజులు కూడా మురళి దొరకదు, చదవాలనుకున్నా దొరకదు. ఆ దొరికినప్పుడు ఆ మిస్ అయిన మురళీలు కూడా చదవాలంటారు బాబా. ఎందుకంటే ఎప్పుడు ఏ పాయింట్ మనకు కావాల్సింది వస్తుందో తెలియదు, అంత మురళి పైన అటెన్షన్ ఉండాలి. గీతే చోడి బీదే ఆకాశ సింహాసన్. ఈరోజు పాట ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అని పాట. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप की श्रीमत. अभी हम सब सेंटर्स के बच्चों से बात कर रहे हैं. अब जो त्रिमूर्ति, गोला, जाड, सीडी, लक्ष्मी नारायण का चित्र और कृष्ण का चित्र, ये 6 चित्र है मुख्य. ये जैसे पूरी प्रदर्शनी है, इसमें सब सार आ जाता है. ఆత్మిక పిల్లల ప్రతి ఆత్మిక తండ్రి ఇస్తున్న శ్రీమతం. అన్ని సెంటర్స్లో ఉన్న పిల్లలతోని బాబా మాట్లాడుతున్నారు. ఏదైతే త్రిమూర్తి చిత్రం, సృష్టి చక్రం, కల్పవృక్షం, మెట్ల వరుస, లక్ష్మీనారాయణల చిత్రం, కృష్ణుడి చిత్రం, ఈ 6 చిత్రాలు సర్వీస్కి ముఖ్యమైనవి అంటున్నారు బాబా. పూర్తి ప్రదర్శని అంతా ఇందులో వచ్చేస్తుంది, మొత్తం సారం ఇందులో ఉంది. जैसे नाटक के पर्दे बनाए जाते हैं एडवर्टाइज के लिए, वो कभी बरसात आदि में खराब नहीं होते हैं, ऐसे मुख्य चित्र बनाना चाहिए. बच्चों को श्रीमत मिलती है रूहानी सर्विस बढ़ाने लिए, भारतवासी मनुष्यों का कल्याण करने के लिए. నాటకంలో తయారు చేస్తారు కదా చిత్రాలు అనేవి, ఆ పరదాలు తయారు చేస్తారు కదా, బ్యానర్స్ అడ్వర్టైజ్ కోసం. ఎలాంటి పరదాలు తయారవుతున్నాయంటే వర్షం వచ్చినా అవి పాడవు అన్నమాట.
అలానే మీ యొక్క ముఖ్యమైన చిత్రాలు కూడా తయారు చేయాలి. ఎక్కడ పెట్టినా అవి పాడవకూడదు. ఇదంతా బాబా ఎందుకు చెప్తున్నారు? పిల్లలకి శ్రీమతం లభిస్తుంది. ఎందుకంటే ఆత్మిక సర్వీస్‌ను వృద్ధి చేయడం కోసం. భారతవాసీయులు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కళ్యాణం జరగాలని బాబా ఇవన్నీ చెప్తున్నారు. गाते भी एक कल्याणकारी बेहद का बाप है तो जरूर कोई अकल्याणकारी भी होगा जिस कारण बाप को आकर फिर कल्याण करना पड़ता है. కళ్యాణకారి అనంతమైన తండ్రి అని మహిమ ఉంది కదా, మరి ఆయన్ని కళ్యాణకారి అన్నారంటే తప్పకుండా అకల్యాణకారి కూడా ఎవరో ఉండే ఉంటారు కదా అంటున్నారు. ఎవరు? రావణుడు అకల్యాణకారి. దాని కారణంగానే బాబా వచ్చి మళ్ళీ అందరి కళ్యాణం చేయాల్సి వస్తుంది. रूहानी बच्चे जिनका कल्याण हो रहा है वह इन बातों को समझ सकते हैं. जैसे हमारा कल्याण हुआ है तो हम फिर औरों का भी कल्याण करें. ఆత్మిక పిల్లలు ఎవరి కళ్యాణం అయితే ఇక్కడ జరుగుతుందో వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి అంటున్నారు బాబా. మరి ఎవరి కళ్యాణం అయితే జరుగుతుందో వాళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తుంది? మా కళ్యాణం జరిగిందంటే మేము ఇతరుల కళ్యాణం చేయాలి, ఇతరుల ఉన్నతి చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. जैसे बाप को भी चिंतन चलता है कि कैसे कल्याण करे, युक्तियां बता रही है. బాబాకి కూడా అదే చింతన నడుస్తుంది కదా, ఎలా అందరి కళ్యాణం చెయ్యాలి, దానికోసం ఎలాంటి యుక్తులు రచించాలి. 6x9 साइज के शीट पर ये चित्र बनाने चाहिए. दिल्ली जैसे शहरों में अक्सर करके बहुत मनुष्य आते हैं जहाँ गवर्नमेंट की असेंबली आदि होती है. सेक्रेटरिएट तरफ बहुत लोग आते हैं. वहाँ ये चित्र रखने चाहिए. बहुतों का कल्याण करने अर्थ बाप मत देते हैं. 6x9 సైజ్ షీట్ పైన చిత్రాలు తయారు చేయాలంటున్నారు బాబా. ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో చాలా మంది వస్తారు, అక్కడ పెట్టాలి ముఖ్యమైన చిత్రాలన్నీ కూడా పెద్ద పెద్దవి తయారు చేసి. ఎందుకంటే గవర్నమెంట్ అసెంబ్లీ కూడా ఉంటుంది అక్కడ, సెక్రటరియట్ వైపు అలాంటి వైపు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి విశేషమైన స్థానాల్లో మీ చిత్రాలు పెట్టండి అంటున్నారు బాబా. అనేకుల కళ్యాణార్థం బాబా మతం ఇస్తున్నారు, సలహా ఇస్తున్నారు. ऐसे टीन पर बहुत चित्र बन सकते. देही अभिमानी बन बाप की सर्विस में लगना है. టీన్ షీట్ ఉంటుంది కదా, అలాంటి షీట్ పైన మీరు చిత్రాలు తయారు చేయండి అంటున్నారు బాబా. ఆత్మాభిమానిగా ఈ బాబా సర్వీస్ లో నిమగ్నం అయిపోవాలంటున్నారు బాబా. बाप राय देते ये चित्र हिंदी और अंग्रेजी में बनाने चाहिए. ये 6 चित्र मुख्य जगह पर लग जाए. अगर ऐसे मुख्य स्थानों पर लग जाए तो तुम्हारे पास सैकड़ों समझने के लिए आएंगे. బాబా సలహా ఇస్తున్నారు, ఈ చిత్రాలు హిందీ అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాల్లో ఉండేవి తయారు చేయాలి. ముఖ్యమైన స్థానాల్లో ఈ 6 చిత్రాలు పెట్టాలి. ఒకవేళ ముఖ్యమైన స్థానాల్లో పెడితే మీ దగ్గరికి వేల మంది వస్తారు వినడానికి అంటున్నారు బాబా. परंतु बच्चों में देह अभिमान होने के कारण बहुत भूलें होती है. ऐसे कोई मत समझे कि मैं पक्का देही अभिमानी हूँ. गलतियां तो बहुत होती है, सच नहीं बतलाते हैं. కానీ పిల్లల్లో దేహాభిమానం ఉండడం వల్ల చాలా పొరపాట్లు జరుగుతున్నాయి అంటున్నారు బాబా. ఇలా ఎవ్వరు అనుకోకండి, నేను పక్కా ఆత్మాభిమానిగా ఉన్నాను అని అనుకోకండి. ఇంకెవరు పూర్తి ఆత్మాభిమానిగా అవ్వలేదు. చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, సత్యం చెప్పటం లేదు బాబాకి. समझाया जाता है ऐसा कोई कर्तव्य नहीं करो जो कोई खराब नफरत लाए कि इनमें देहाभिमान है. బాబా ఇక్కడ నచ్చ చెప్తున్నారు, ఇలాంటి కర్తవ్యం మీరు చేయకండి, మీ పైన చెడు భావం అసహ్యం కలగకూడదు, అలాంటి పనులు ఏమి చేయకండి. అంటే మిమ్మల్ని చూడగానే అనిపించకూడదు వీళ్ళు దేహాభిమానం యొక్క లక్షణాలు ఉన్నాయి అనిపించకూడదు, అలాంటి పనులు చేయకండి అంటున్నారు బాబా. तुम सदैव युद्ध के मैदान में हो और जगह तो 10-20 वर्ष तक युद्ध चलती है. तुम्हारी माया से अंत तक युद्ध चलनी है. మీరు ఇక్కడ సదా యుద్ధ మైదానంలో ఉన్నారు, మాయతో యుద్ధం చేస్తున్నారు. మామూలు స్థానాల్లో స్థూలమైన యుద్ధాలు అనుకోండి, పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు 10-20 సంవత్సరాలు కూడా యుద్ధాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మీ యుద్ధం మాయతోని.
ఇది ఎన్ని సంవత్సరాలు? అంతిమం వరకు చెయ్యాలంటున్నారు బాబా. ఉమ్. ఈ సంగం యుగం అంతా యుద్ధంలోనే. ఈ యుద్ధంలో విజీలు అవ్వాలి. అప్పుడే కదా సత్యుగం వస్తుంది. సత్యుగం వచ్చినంత వరకు యుద్ధం చేయాలి మనం. परंतु है गुप्त जिसको कोई जान नहीं सकते। गीता में जो महाभारत लड़ाई है वो जिस्मानी दिखाई है, परंतु है ये रूहानी रूहानी युद्ध है पांडवों की. కానీ మీరు చేసే యుద్ధం ఇక్కడ ఎలాంటిదంటే గుప్తమైన యుద్ధం. మీ లోపలే జరుగుతుంది యుద్ధం. ఇది ఎవరు గుర్తించలేరు అంటున్నారు బాబా. గీతలో ఏదైతే మహాభారత యుద్ధం అని రాశారో అది కనిపించే యుద్ధంగా చూపించారు, స్థూలమైన యుద్ధంగా. ఆంతరిక యుద్ధాన్ని బాహ్యంగా చూపించారు. కానీ ఇది ఆత్మిక యుద్ధం కదా. అటు పాండవులు చేసే యుద్ధం స్థూలమైన యుద్ధం కాదు, ఆత్మిక యుద్ధం, లోపల చేసే యుద్ధం అన్నమాట. वो जिस्मानी युद्ध है जो परमपिता परमात्मा से विपरीत बुद्धि है. तुम ब्राह्मण कुलभूषणों की प्रीत बुद्धि. స్థూలమైన యుద్ధాలు చేసే వాళ్ళు ఎవరు? బాహ్య రూపంలో కొట్టుకొని చంపుకొని. పరంపిత పరమాత్మతో విపరీత బుద్ధి ఉన్న మనుషులు చేస్తారు. కౌరవులు, యాదవులు. కాబట్టి పాండవులు అంటే పరమాత్మతో ప్రీతి బుద్ధి. వాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు, కానీ ఎలాంటి యుద్ధం? ఆంతరిక యుద్ధం, మాయతో యుద్ధం చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణ కుల భూషణులు అయినటువంటి మీరే కదా పాండవులు. మీది ఏ బుద్ధి? ప్రీతి బుద్ధి అంటున్నారు బాబా. तुमने और संग तोड़ एक बाप के संग जोड़ी है. మీరు అన్ని సాంగత్యాలు విడిచిపెట్టి ఒకే బాబా సాంగత్యం ఇప్పుడు జోడించుకున్నారు. बहुत बार देहाभिमान आने के कारण भूल जाते हैं, फिर अपना ही पद भ्रष्ट कर लेते हैं. కానీ చాలా మంది దేహాభిమానం కారణంగా చాలా సార్లు బాబాను మర్చిపోతున్నారు. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు అనేది మర్చిపోతున్నారు. దానివల్ల వాళ్ళ పదవిని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు అంటున్నారు బాబా. फिर अंत में बहुत पछताना पड़ेगा. మరి అలా చేస్తే అంతిమంలో చాలా బాధపడవలసి వస్తుంది, పశ్చాత్తాపడవలసి వస్తుంది. కుచ్ కర్నే సకేంగే. అంతిమం వరకు కళ్ళు తెరుచుకోకపోతే, బాబా సాంగత్యం జోడించుకోకపోతే, దేహాభిమానంలోనికి వచ్చి పొరపాట్లు చేస్తూ ఉంటే అంతిమంలో ఇంకేం చేయగలరు? బాబా చెప్పిన వెంటనే మనం కోలుకోవాలి కదా, లేకపోతే ఏం చేయలేరు లాస్ట్లో. ఏ కల్పకి బాజీ హే. ఇది కల్పకల్పం యొక్క ఆట. ఇప్పుడు మనం మాయతో ఫెయిల్ అయిపోయామంటే కల్పకల్పం ఫెయిల్ అయిపోతాం. इस समय कोई अकर्तव्य कार्य करते तो कल्प कल्पांतर के लिए पदभ्रष्ट हो जाता है, बहुत बड़ा घाटा पड़ जाता है. ఈ సమయంలో ఏదైనా అకర్తవ్యం యొక్క కార్యం చేశారు అంటే కల్పం కోసం పదవభ్రష్టులు అయిపోతారు అంటున్నారు బాబా. పదవిని పోగొట్టుకున్న వాళ్ళు అయిపోతారు, చాలా నష్టం కలుగుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ కల్పంలో పురుషార్థం చేయలేదు, వచ్చే కల్పంలో చేసేద్దామంటే అవుతుందా? ఈ కల్పంలో మీరు ఏం చేస్తే వచ్చే కల్పం కూడా అదే చేస్తారు. ఈ కల్పం పదవి పోగొట్టుకుంటే వచ్చే కల్పం కూడా అదే పరిస్థితి అయిపోతుంది. बाप कहते आगे तुम 100% घाटे में थे, अब बाप 100% फायदा में ले जाते, तो श्रीमत पर चलना है. हर एक बच्चे को कल्याणकारी बनना है, सबको सुख का रास्ता बताना है. బాబా చెప్పినారు, ఇంతకు ముందు మీరు 100% నష్ట ఖాతాలోనికి వెళ్తూ ఉండేవారు బాబా దగ్గరికి రాకముందు. ఇక్కడికి వచ్చాక బాబా 100% మిమ్మల్ని లాభంలోనికి తీసుకువెళ్తున్నారు. మరి బాబా ఇచ్చే శ్రీమతం ప్రకారం నడవాలి కదా. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇక్కడ కళ్యాణకారిగా తయారవ్వాలి, అందరికీ సుఖం యొక్క మార్గం చెప్పాలి. సుఖ హి స్వర్గమే నరకమే హి దుఃఖ. క్యూ? సుఖం అంటేనే స్వర్గంలో ఉంది, ఈ నరకంలో ఉండే దుఃఖమే. ఎందుకు దుఃఖం ఉంది ఈ నరకంలో? యహ్ విశేష దునియా ఓ వయస్లెస్ ది. అది ఇప్పుడున్నది వికారీ ప్రపంచం, వికారాలు ఉండడం వల్ల దుఃఖం ఉంది ఇక్కడ. అదే సత్యుగం, స్వర్గం అంటే అది నిర్వికారిగా ఉండేది, వికారాలు లేవు అక్కడ. అబ్ విశేష దునియా బనియే ఫిర్ బాప్ వయస్లెస్ బనాతే. ఇప్పుడు వికారీ ప్రపంచంగా అయిపోయిన దాన్ని బాబా నిర్వికారి ప్రపంచంగా తయారు చేస్తున్నారు. ఇన్ బాతోं को दुनिया में कोई नहीं जानते. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికి తెలియదు కదా, మీరే తెలుసుకుంటున్నారు.
तो मुख्य यह चित्र परमानेंट स्थानों पर लगने चाहिए। पहले नंबर दिल्ली मुख्य, सेकंड नंबर बॉम्बे और कलकत्ता। कोई को ఆర్డర్ देने में షీట్ पर बना सकते हैं. కాబట్టి ముఖ్యమైన చిత్రాలు ఈ రోజు ఏవైతే చెప్పారో బాబా, ఏం చిత్రాలు చెప్పారు? త్రిమూర్తి, కల్పవృక్షం, సృష్టి చక్రం, మెట్ల వరుస, లక్ష్మీనారాయణలు, శ్రీకృష్ణుడి చిత్రం. ఇవి పర్మనెంట్ స్థానాల్లో పెట్టాలంటున్నారు బాబా. ఫస్ట్ నెంబర్ ఢిల్లీ, తర్వాత బొంబాయి, తర్వాత కలకత్తా, ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో పెట్టండి. ఎవరికైనా ఆర్డర్ ఇస్తే తయారు చేస్తారు షీట్ పైన. आगरा में भी घूमने के लिए बहुत जाते हैं, बच्चे सर्विस तो बहुत अच्छी कर रहे हैं और भी कुछ कर्तव्य करके दिखावे. ఆగ్రాలో కూడా చాలా మంది టూరిస్ట్ వస్తారు, అక్కడ కూడా సర్వీస్ చేయొచ్చు బాగా. పిల్లలు బాగానే సర్వీస్ చేస్తున్నారు, కానీ ఇంకా ఏదైనా కర్తవ్యం చేసి చూపించాలి మీరు అంటున్నారు బాబా. ये चित्र बनाने में कोई तकलीफ नहीं है, सिर्फ अनुभव चाहिए, एक्सपीरियंस चाहिए. अच्छे बड़े चित्र हो और कोई दूर से भी पढ़ सके. ఈ చిత్రాలు తయారు చేయడంలో కష్టమేం లేదు, కాకపోతే ఇందులో కొద్దిగా అనుభవం ఉండాలంటున్నారు బాబా. ఎలాంటి దానిపైన తయారు చేయాలి, ఎంత సైజు, ఏం మ్యాటర్ రాయాలి, కొద్దిగా అనుభవం ఉండాలి. మంచి పెద్ద చిత్రాలు దూరం నుండే ఆ మ్యాటర్ చదవడానికి క్లియర్గా కనబడాలి, అలా రాయాలంటున్నారు బాబా. गोला भी बड़ा बन सकता है, सेफ्टी से रखना पड़े जो कोई खराब ना करे. సృష్టి చక్రం కూడా పెద్ద తయారు చేసి పెట్టొచ్చు, మరి ప్రతిదీ సేఫ్టీ కూడా చూసుకోవాలంటున్నారు బాబా. మళ్ళీ ఆ చిత్రాలను ఎవరు పాడు చేయకూడదు. ఆ విధంగా మీరు తయారు చేసే పద్ధతి కానీ పెట్టే విధానం కానీ ఉండాలి. यज्ञ में असुरों के विघ्न पड़ते क्योंकि यह नई बातें, ये दुकान निकाल बैठे हैं. आखिर इनमें सब समझ जाएंगे कि हम उतरते आए हैं, जरूर कुछ कामी है. ఈ యజ్ఞంలో అసురుల విఘ్నాలు కూడా పడుతూ ఉంటాయి, చాలా మంది అడ్డంకులు కలిగిస్తూ ఉంటారు మీకు, ఎందుకంటే ఇక్కడ చెప్పేవన్నీ కొత్త విషయాలు కదా, అందుకు అడ్డుపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి అడ్డంకులు కలిగించే దుకాణాలు కూడా తెరిచి ఉన్నాయి అంటున్నారు బాబా. ఆఖరికి అందరూ అర్థం చేసుకుంటారు, అయ్యో మేము దిగజారుతూనే వచ్చాము, మాలో ఏదో లోపం ఉంది అని అర్థం అవుతుంది అంటున్నారు బాబా. बाप है ही कल्याणकारी, वही बता सकते हैं कि भारत का कल्याण कैसे और कब हुआ है. भारत को तमो प्रधान कौन बनाते, फिर सतो प्रधान कौन बनाते, ये चक्र कैसे फिरता है, कोई नहीं जानते. శివ బాబా ఉన్నదే కళ్యాణకారి, ఆయన మాత్రమే భారతదేశం యొక్క కళ్యాణం ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందనేది చెప్పగలరు. భారతదేశాన్ని తమో ప్రధానంగా ఎవరు తయారు చేస్తున్నారు, మళ్ళీ సతో ప్రధానంగా ఎవరు తయారు చేస్తున్నారు, ఈ చక్రం ఎలా తిరుగుతుంది, ఈ విషయాలు మనుషులు ఎవరికి తెలియదు. సంగం युग को भी नहीं जानते, समझते भगवान युगे युगे आता है. సంగం యుగం కోసం కూడా ఎవరికి తెలియదు, భగవంతుడు వచ్చే సమయం కదా ఇది. మనుషులు ఏమనుకుంటున్నారు, భగవంతుడు యుగ యుగంలో వస్తారు అని అనుకుంటున్నారు వాళ్ళు. कभी कहते भगवान तो नाम रूप से न्यारा है, भारत प्राचीन स्वर्ग था. यह भी कहते क्राइस्ट से 3000 वर्ष पहले देवताओं का राज्य था, फिर कल्प की आयु लंबी दे दी है, तो बच्चों को देही अभिमानी बनने की बड़ी मेहनत करनी है. ఇంకా భగవంతుడి కోసం ఏమంటారు, నామరూపాలకు అతీతుడు అంటారు. యుగ యుగంలో వచ్చారని చెప్పారు, నామరూపాలు కూడా లేవని చెప్పేశారు. భారతదేశం ఒకప్పుడు పురాతనంలో స్వర్గంగా ఉండేది కదా, ఇది కూడా చెప్తారు. క్రైస్ట్కి 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని. స్వర్గం అంటే అదే దేవతల రాజ్యం ఉండేది. మరి క్రైస్ట్కి 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదంటే ఇప్పుడు క్రైస్ట్ వచ్చాక ఎన్ని సంవత్సరాలైంది? దాన్ని బట్టి ఆలోచించిన కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు ఎలా అవుతుంది? అవ్వదు కదా. కానీ ఎంత ఎక్కువ చెప్పేస్తారో చూడండి. అయితే పిల్లలైన మీరు ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ బాగా పడాలంటున్నారు బాబా. आधा कल्प सत्युग और त्रेता में तुम आत्म अभिमानी थे, परंतु परमात्मा अभिमानी नहीं थे. यहाँ तो फिर तुम देह अभिमानी बन पड़े हो. అర్ధ కల్పం సత్య త్రేతాయుగాల్లో మీరు ఆత్మాభిమానిగా ఉండేవారు,
కానీ పరమాత్మ అభిమానిగా మాత్రం ఉండేవారు కాదు. పరమాత్మ కోసం అక్కడ తెలియదు కదా, అవసరం కూడా లేదు. ఇక్కడ ఏమైపోయారు, ద్వాపర యుగం నుండి దేహాభిమానిగా అయిపోయారు అంటున్నారు బాబా. ఫిర్ దేహీ అభిమాని బన్నా పడే, ఇప్పుడు మళ్ళీ ఆత్మాభిమానిగా తయారవ్వాలి. यात्रा अक्षर भी है परंतु अर्थ नहीं समझते। मनमना भाव का अर्थ है रूहानी यात्रा पर रहो। हे आत्मा ये मुझ बाप को याद करो। కృష్ణ తో ऐसा कह ना सके। యాత్ర అనే అక్షరం కూడా ఉంది కదా, కానీ దాని అర్థం కూడా తెలియదు అంటున్నారు బాబా. అసలు యాత్ర అంటే ఏంటి? బాబాని స్మృతి చేయడం, బుద్ధితో అక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, అది యాత్ర. మన్మనా భవ అని ఏదైతే చెప్పారో గీతలో, దాని అర్థం కూడా ఏంటి? ఆత్మిక యాత్ర చేయండి, మీ మనసులో నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఓ ఆత్మల్లారా, తండ్రిని నన్నే స్మృతి చెయ్యండి అని శివబాబా చెప్తున్నారు. ఇది కృష్ణుడు చెప్పగలరా? ఓ ఆత్మల్లారా, ఓ పిల్లల్లారా అని కృష్ణుడు చెప్పలేరు, శివబాబా మాత్రమే చెప్పగలరు. वो गीता का भगवान कैसे हो सकते, उन पर कोई कलंक लगा ना सके। यह भी बाप ने समझाया है। सीढ़ी जब उतरे हैं तो आधा कल्प काम चिता पर बैठ काले हो जाते हैं। अब आई ही ఐరేనియస్. అంటే గీతా భగవంతుడు కృష్ణుడు ఎలా అవుతారు? కృష్ణుడు గీతా భగవంతుడు కాదు, కృష్ణుడు ఈ జ్ఞానం ఇవ్వలేదు, కృష్ణుడి పైన ఎలాంటి కలంకాలు వేయడానికి కూడా లేదంటున్నారు బాబు. ఆయన పైన కలంకాలు ఎలా వేస్తారు సత్యుగంలో ఉన్న కృష్ణుడి పైన? ఇది కూడా బాబా చెప్పారు కదా, సత్యుగంలో ఉన్న దేవతలే ఎప్పుడైతే మెట్లు దిగజారుతూ వచ్చారో, ద్వాపర యుగం నుండి కలియుగం వరకు అంటే అర్ధకల్పం కామచిత్తు పైన కూర్చొని నల్లగా అయిపోయారు అంటున్నారు బాబా. ఇప్పుడున్నదే ఇనుప యుగం, కలియుగం. ఉనికి సాంప్రదాయ ఖాళీ హోగి. కలియుగ సాంప్రదాయాలు అంటే ఎలా ఉంటారు? నల్లగా, తమో ప్రధానంగా ఉంటారంటున్నారు బాబా. परंतु सबका सांवरा रूप कैसे बनाए, चित्र आदि जो भी बनाए हैं सब बेसमझी के. మరి అందరి చిత్రాలు నల్లగా చూపించారు కదా, ఎలా తయారు చేయాలి అసలు భక్తి మార్గంలో? కొంతమంది తెల్లగా చూపెట్టారు, కొంతమంది నల్లగా చూపెట్టారు, అన్ని తెలివి తక్కువతనంతోనే చిత్రాలు తయారు చేశారు భక్తి మార్గంలో అంటున్నారు బాబా. అంటే కలియుగంలో నల్లగా అయిపోయారు, ఆత్మ నల్లగా అయిపోయిందనే దానికి గుర్తుగా కొన్ని నల్లటి చిత్రాలు తయారు చేసిన అందరివి నల్లగా చూపెట్టాలి కదా. కృష్ణుడిని నల్లగా, రాధాని తెల్లగా, ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్కలా తయారు చేశారు. ఉస్కో ఈ శ్యామ్ ఫిర్ సుందర్ కేనా కేసా హో సక్తా హై. కృష్ణుడిని కూడా నల్లగా చూపించారు, మళ్ళీ ఆయన్నే శ్యామ సుందరుడు అని అంటారు. మరి సుందరంగా ఎప్పుడు ఉండేవారు, శ్యాముడిగా ఎప్పుడు అయిపోయారు? ఇవేమి అర్థాల వాళ్ళకి తెలియవంటున్నారు బాబా. उसको ही कहा जाता है अंधश्रद्धा से गुड़ियों की पूजा करने वाले. गुड़ियों का नाम रूप ऑक्यूपेशन आदि हो नहीं सकता. तुम भी पहले गुड़ियों की पूजा करते थे ना, अर्थ कुछ भी नहीं समझते थे. అట్ శ్యామ సుందరుడు అన్నారంటే ఎందుకు అన్నారు? ఎప్పుడు సుందరంగా ఉండేవారు, ఎప్పుడు శ్యాముడిగా అయిపోయారు? ఇవేమి తెలియకుండా ఆ చిత్రాలు తయారు చేసి పూజ చేయడాన్ని ఏమన్నారు? అంధశ్రద్ధ, గుడ్డి నమ్మకంతో బొమ్మల పూజ. అర్థం తెలియదు, ఎవరి పరిచయం తెలియదు. మీరు కూడా ఇంతకు ముందు బొమ్మలు పూజ చేసేవారు కదా భక్తి మార్గంలో. बट बाबा एम చెప్తున్నారు, बाबा ने समझाया है प्रदर्शनी के चित्र मुख्य बन जाए, कमिटी बने जो प्रदर्शनी पिछाड़ी प्रदर्शनी करती रहे. बंधन मुक्त तो बहुत है, कन्याएं बंधन मुक्त है, वानप्रस्थी भी बंधन मुक्त है, तो बच्चों को डायरेक्शन अमल में लाना चाहिए. బాబా ఏం చెప్తున్నారు? ప్రదర్శని చిత్రాలు ముఖ్యమైనవి తయారు చేసి ఒక గ్రూప్ కమిటీ తయారయ్యి ప్రదర్శని తర్వాత ప్రదర్శనలు అలా చేస్తూ ఉండాలి కంటిన్యూగా అంటున్నారు బాబా. బంధన్ ముక్తులుగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఈ సేవలో కంటిన్యూగా అలా నిమగ్నమై ఉండాలి. కన్యలు ఉన్నారంటే బంధన్ ముక్తులు, వాళ్ళు కూడా సేవ బాగా చేయొచ్చు. అలాగే వానప్రస్థీలు ఉన్న వాళ్ళు కూడా బంధన్ ముక్తులు అంటున్నారు బాబా. ఇక్కడ బాబా పిల్లలకి ఇస్తున్న డైరెక్షన్ ని అమల్లోనికి తీసుకురావాలి. యహ గుప్త పాండవ్ కోయి కో భీ పహచాన్ మే నీ ఆతా హై. మీరు ఇక్కడ గుప్తమైన పాండవులుగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరు గుర్తించలేరు అంటున్నారు బాబా. బాప్ భీ గుప్త్, జ్ఞాన్ భీ గుప్త్. వహా మనుష్య మనుష్య కో జ్ఞాన్ దేతే, యహా పరమాత్మ బాప్ జ్ఞాన్ దేతే ఆత్మాओं को.
ఇక్కడ శివబాబా గుప్తం, జ్ఞానం కూడా గుప్తంగా ఇస్తున్నారు. బయట మనుషులు జ్ఞానం ఇస్తారు. కానీ ఇక్కడ పరమాత్మ తండ్రి ఆత్మలకి జ్ఞానం ఇస్తున్నారు. परंतु ये नहीं समझते कि आत्मा ज्ञान लेती है, क्योंकि वो आत्मा को निर्लेप के देते। वास्तव में आत्मा ही सब कुछ करती है। पुनर्जन्म आत्मा लेती है कर्मों के अनुसार। बाप ये सब पॉइंट्स अच्छी रीति बुद्धि में डालते हैं। అసలు జ్ఞానం తీసుకునేది ఆత్మే కదా, కానీ ఇది మనుషులకు తెలియదు. ఎందుకంటే భక్తి మార్గంలో ఆత్మని నిర్లేపి అని చెప్పేశారు. దానికి ఏ ప్రభావం పడదని చెప్పేస్తారు. పాప పుణ్యాలు ఏమి అంటవని చెప్పేస్తారు. కానీ అన్ని చేసేది ఆత్మే. తన కర్మల అనుసారంగా పునర్జన్మ తీసుకునేది కూడా ఆత్మే. ఈ పాయింట్స్ అన్ని మంచి రీతిలో బాబా బుద్ధిలో వేస్తున్నారు. सब सेंटर्स में नंबरवार देही अभिमानी है, जो अच्छी रीति समझते और फिर समझाते हैं। देह अभिमानी ना कुछ समझते ना समझा सकते हैं। मैं कुछ समझती नहीं हूं, यह भी देह अभिमानी है। अरे तुम तो आत्मा हो, बाप आत्माओं को बैठ समझाते, दिमाग ही खुल जाना चाहिए। అన్ని సెంటర్స్ లో పిల్లలు నెంబర్ వారుగా ఆత్మాభిమానిగా ఉన్నారంటున్నారు బాబా. ఆత్మాభిమాని పిల్లలంటే మంచి రీతిలో అర్థం చేసుకుంటారు, ఇతరులకి చెప్పగలరు కూడా. దేహాభిమానంతో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఇతరులకు చెప్పలేరు అంటున్నారు బాబా. నాది నాకే అర్థం అవటం లేదు, జ్ఞానం అర్థం అవటం లేదు అంటే ఇది కూడా ఏంటి? దేహాభిమానం అంటున్నారు బాబా. కొంతమంది జ్ఞానం అర్థం కాదు, నేను ఎలా ఉన్నాననేది నాకు అర్థం కాదు, అది కూడా దేహాభిమానం. బాబా అన్నారు మీరు ఆత్మలు కదా, బాబా ఆత్మలకి కూర్చోబెట్టి చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్నారంటే మీ బుద్ధి తెరవబడిపోవాలంటున్నారు బాబా. అసలు మనం ఎవరం ఏంటనేది అర్థమైపోవాలి. तकदीर में नहीं है तो खुलता ही नहीं, కానీ అదృష్టం లేకపోతే తెరవబడదు. तो बाप तदबीर कराते परंतु तकदीर में नहीं है तो पुरुषार्थ भी नहीं करते. బాబా పురుషార్థం చేయిస్తున్నారు, ప్రయత్నం చేయిస్తున్నారు, కానీ అదృష్టంలో లేకపోతే పురుషార్థం చెయ్యరు పిల్లలు అంటున్నారు బాబా. हे बहुत सहज अल्फ और बे समझना है, बेहद के बाप से वर्षा मिलता है। तुम भारतवासी सब गॉड गॉडेस थे, प्रजा भी ऐसी थी, इस समय पतित बन पड़े हैं, कितना समझाया जाता है. చెప్పాలంటే ఈ జ్ఞానం చాలా సహజమైంది. బాబా ఇచ్చే వారసత్వం, ఇది అర్థం చేసుకోవాలి. శివబాబా అనంతమైన తండ్రి కదా, వారసత్వం లభిస్తుంది కదా. భారతవాసీలేని మీరే ఒకప్పుడు ఎలా ఉండేవారు? భగవాన్ భగవతి దేవీ దేవతలుగా ఉండేవారు. అప్పుడు ప్రజలు కూడా అలానే ఉండేవారు, అందరూ దేవీ దేవతలుగానే ఉండేవారు. ఈ సమయంలో అందరూ పతితులు అయిపోయారు అంటున్నారు బాబా. ఎంతగా బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ విషయాలు. अपने को आत्मा समझ बाप को याद करो. बाप कहते बच्चे हमने तुमको गॉड गॉडेस बनाया, तुम अब क्या बन गए हो? यह कुंभी पाक नरक, विषय वैतरणी नदी में मनुष्य जानवर पंछी आदि सब एक समान दिखाते, यहाँ तो मनुष्य और ही खराब हो पड़े हैं. బాబా చెప్తున్నారు, పిల్లలారా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని తండ్రి నేను నన్ను ఒక్కరిని స్మృతి చేయండి. పిల్లలారా నేను మిమ్మల్ని భగవాన్ భగవతి దేవీ దేవతలుగా ఒకప్పుడు తయారు చేశాను, అలాంటిది ఇప్పుడు మీరు ఎలా తయారయ్యారో చూడండి, ఎంత దిగజారిపోయారో. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది అంటే కుంభీపాక్ నరకం అంటున్నారు బాబా, రౌరవ నరకం అన్నమాట. అదే గరుడ పురాణంలో చూపించారు కదా, విషయ వైతరిణి నది, అందులోని మనుషులు జంతువులు పక్షులు అన్నీ సమానం. అంటే జంతువులకి మనుషులకి ఇంకేం తేడా లేనట్లు చూపించారు. కానీ బాబా ఏమంటున్నారంటే ఇక్కడ మనుషులు ఇంకా జంతువుల కన్నా అధ్వానంగా తయారైపోయారు అంటున్నారు బాబా. ఇదే రౌరవ నరకం, ఇదే విషయ వైతరిణి నది అంటున్నారు బాబా. मनुष्यों में क्रोध भी कितना है, लाखों को मार देते हैं. भारत जो వేశ్యాలయ बना है, फिर इनको शिवालय शिव बाबा ही बनाते हैं. మనుషుల్లో ఈ రోజుల్లో క్రోధం కూడా ఎంత ఉందో చూడండి, లక్షల మందిని చంపేస్తున్నారు ఆ క్రోధంలోనికి వచ్చి. భారతదేశం ఏదైతే వేశ్యాలయంగా తయారైందో దీన్ని శివాలయంగా మళ్ళీ శివబాబాయే తయారు చేస్తున్నారు. బాప్ కిतना अच्छी रीति समझाते हैं.
डायरेक्शन देते ऐसे ऐसे करो, चित्र बनाओ, फिर जो बड़े बड़े मनुष्य हैं, उनको समझाओ, या प्राचीन योग, प्राचीन नॉलेज सबको सुननी चाहिए. బాబా ఎంత మంచి రీతిలో చెప్తున్నారు, డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఇలా ఇలా సర్వీస్ చేయండి, చిత్రాలు తయారు చేయండి, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మీరు వెళ్ళి చెప్పండి. ఇది ప్రాచీన యోగం, ప్రాచీన జ్ఞానం కాబట్టి అందరూ వినాలంటున్నారు బాబా. అందరికీ ఈ జ్ఞానం తెలియాలి. हॉल लेकर प्रदर्शनी लगानी है, उनको तो पैसे आदि कुछ नहीं लेने चाहिए. फिर भी जो ठीक समझो तो किराया लो. चित्र तो आप देखो, चित्र देखेंगे तो फिर जट पैसे वापस कर देंगे. పెద్ద పెద్ద హాళ్ళు తీసుకొని మీరు ప్రదర్శన పెట్టండి. బాబా చెప్తున్నారు, ఎవరైతే మీకు హాల్ ఇస్తారో వాళ్ళు అసలు మీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు అంటున్నారు బాబా. ఎంత మంచి జ్ఞానం చెప్తున్నారంటే. అయినా హాల్ మంచిది అనుకోండి, డబ్బులు ఇచ్చి అద్దెకైనా తీసుకోండి హాల్ అంటున్నారు బాబా. చిత్రాలు చూపించండి వాళ్ళకి, దానికోసం చెప్పండి. ఆ చిత్రాలు చూస్తే వాళ్ళే మళ్ళీ మీకు తిరిగి డబ్బులు ఇచ్చేసే వాళ్ళు కూడా ఉంటారంటున్నారు బాబా. సిర్ఫ్ యుక్తి సే సమझाना है, యుక్తిగా చెప్పడం కూడా రావాలంటున్నారు బాబా. अथॉरिटी तो हाथ में रहती है ना, चाहे तो सब कुछ कर सकते हैं, वह थोड़े ही समझते हैं. विनाश काले विपरीत बुद्धि तो विनाश को प्राप्त हो गए. पांडवों ने तो भविष्य में पद पाया, सो भी राज्य पीछे भविष्य में होगा, अभी थोड़े होगा. బాబా చెప్తున్నారు, ఎవరిదైతే హాల్ ఉంటుందో వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది. ఫ్రీగా ఇవ్వాలన్నా ఇవ్వగలరు, ఏం చెయ్యాలన్నా వాళ్ళు చేయగలరు అంటున్నారు బాబా. కానీ చేస్తున్నారా? ఈ రోజుల్లో మనుషులు వినాశకాలే, విపరీత బుద్ధిగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ వినాశనం అయిపోతారు. పాండవులే కదా భవిష్యత్తులో పదవి పొందారు. కాబట్టి రాజ్యం కూడా మీకు భవిష్యత్తులో దొరుకుతుంది, పాండవులేని మీకు. ఇప్పుడేమైనా రాజ్యం దొరికిపోతుందా? ఇప్పుడంతా మనకి ప్రపంచం మన చేతిలోనికి వచ్చేయాలంటే అవ్వదు కదా. ये मकान आदि सब टूट जाएंगे. अब बाप ने समझाया है, प्रदर्शनी भी करनी चाहिए. खूब अच्छी तरह से कार्ड पर निमंत्रण देना है. तुम पहले बड़ों को समझाओ तो मदद भी करेंगे, बाकी सोए नहीं रहना है. कई बच्चे देह अभिमान में सोए रहते हैं. कमेटी बनाए, क्षीर खंड हो, प्लान बनाना चाहिए. बाकी मुरली नहीं पढ़ेंगे तो धारणा कैसे होगी? ऐसे बहुत बेपरवाह है. బాబా ఏం చెప్తున్నారు, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ పడిపోయేదే ఉంది, వినాశనం అయ్యేదే ఉంది అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు, ఈరోజు ప్రదర్శనలు పెట్టండి, మంచి రీతిలో కార్డు పైన ప్రింట్ చేసి కూడా అందరికి రమ్మని నిమంత్రణ ఇవ్వండి. పెద్ద పెద్ద వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళు మీకు సహకరిస్తారు కూడా మీ కార్యక్రమాలు చేసుకోవడం కోసం. అంతేగాని మీరు అలా నిద్రపోతూ ఉండకండి అంటున్నారు బాబా. అంటే జాగృతి అవస్థలో ఉండండి, సర్వీస్ కోసం ప్లాన్స్ వేయండి అంటున్నారు బాబా. కానీ కొంతమంది పిల్లలు దేహాభిమానం వల్ల నిద్రలోనే, అంటే పురుషార్థం మీద, సర్వీస్ మీద ఆ ఉత్సాహం, ఆ అటెన్షన్ అనేది ఉండటం లేదంటున్నారు బాబా. అంటే ఇక్కడ నిద్ర అంటే అశ్రద్ధ అనే నిద్రలో వెళ్ళిపోతున్నారు దేహాభిమానం వల్ల. మీలో మీరు కమిటీలు తయారు చేసి, గ్రూప్స్ తయారు చేసి, క్షీరఖండం వలె ఉంటూ ప్లాన్స్ తయారు చేయాలి సర్వీస్ కోసం అంటున్నారు బాబా. మురళి చదవకపోతే ఈ విషయాలన్నీ ధారణ ఎలా అవుతాయి? కానీ ఇలాంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, మురళి విషయంలో నిర్లక్ష్యంతో ఉన్నారంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिकिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, देही अभिमानी बनकर सर्विस की भिन्न भिन्न युक्तियां निकालनी है. ఆత్మాభిమానిగా అయ్యి సర్వీస్ కోసం రకరకాలైనటువంటి యుక్తులు తీయాలి. ఆత్మాభిమానిగా అయ్యి సర్వీస్ కోసం రకరకాలైనటువంటి యుక్తులు తీయాలి. आपस में क्षीर खंड होकर सर्विस करनी है. పరస్పరంలో క్షీరఖండం వలె ఉంటూ సర్వీస్ చేయాలి.
పరస్పరంలో క్షీరఖండం వలె ఉంటూ సర్వీస్ చేయాలి. जैसे बाप कल्याणकारी है ऐसे कल्याणकारी बनना है. ఏ విధంగా బాబా కళ్యాణకారియో అలానే మీరు కూడా కళ్యాణకారిగా తయారవ్వాలి. ఏ విధంగా బాబా కళ్యాణకారియో అలానే మీరు కూడా కళ్యాణకారిగా తయారవ్వాలి. दूसरी पॉइंट, प्रीत बुद्धि बन और संग तोड़ एक संग जोड़ना है. ప్రీతి బుద్ధిగా అయి అన్ని సాంగత్యాల నుండి దూరంగా ఉంటా, అన్ని సాంగత్యాలను విడిచిపెట్టి ఒకే బాబా సాంగత్యం జోడించుకోవాలి. ప్రీతి బుద్ధిగా అయి ఇతర సాంగత్యాలన్నీ విడిచిపెట్టి ఒకే బాబా సాంగత్యం జోడించుకోవాలి. कोई ऐसा अकर्तव्य नहीं करना है जो कल्प कल्पांतर के लिए नुकसान हो जाए. కల్ప కల్పాంతరాల కోసం నష్టం కలిగించేటటువంటి అకర్తవ్యం ఏది కూడా చేయకూడదు. కల్ప కల్పాంతరాల కోసం నష్టం కలిగించేటటువంటి అకర్తవ్యం ఏది కూడా చేయకూడదు. वरदान, सदा उमंग उत्साह में चढ़ती कला का अनुभव करने वाले महावीर भव. సదా ఆనంద ఉల్లాసాల్లో ఉంటూ ఎక్కే కళల్ని అనుభవం చేసుకునే మహావీరులుగా తయారు కండి. సదా ఆనంద ఉల్లాసాల్లో ఉంటూ ఎక్కే కళల్ని అనుభవం చేసుకునే మహావీరులుగా తయారు కండి. महावीर बच्चे हर सेकंड हर संकल्प में चढ़ती कला का अनुभव करते हैं. మహావీర్ పిల్లలంటే ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో ఎక్కే కళల్ని అనుభవం చేసుకుంటారు. మహావీర్ పిల్లలంటే ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో ఎక్కే కళల్ని ఉన్నతిని అనుభవం చేసుకుంటారు. उनकी चढ़ती कला सर्व के प्रति बला अर्थात कल्याण करने के निमित्त बना देती है. వాళ్ళు ఎక్కే కళలు అందరి ప్రతి ఉన్నతి చేసే విధంగా తయారవుతుంది. వాళ్ళ ఉన్నతితో అందరి ఉన్నతి జరుగుతుంది. అంటే అందరి కళ్యాణం చేయడానికి నిమిత్తం అయిపోతారు వాళ్ళు. మహావీర్ పిల్లలంటే అందరి కళ్యాణానికి నిమిత్తం అవుతారు. వాళ్ళు ఎక్కే కళల్లోనికి వెళ్ళడంతో అందరి యొక్క ఉన్నతి కూడా జరుగుతుంది. उन्हें रूकने व तकने की अनुभूति नहीं होती. वे सदा अटक सदा उमंग उत्साह में रहने वाले होते हैं. వాళ్ళకి ఎప్పుడు ఆగిపోయేటటువంటి లేదా అలిసిపోయేటటువంటి అనుభూతి జరగదు. మార్గంలో ఆగిపోయే విధంగా ఉండరు, పురుషార్థంలో సేవలో అలిసిపోయే విధంగా కూడా ఉండరు. వాళ్ళు సదా అలసట లేని వారుగా సదా ఆనంద ఉల్లాసాల్లో ఉంటారు. रूकने वाले को घोड़े सवार, तकने वाले को प्यादा और जो सदा चलने वाले उनको महावीर कहा जाता है. ఆగిపోయేటటువంటి వాళ్ళని ఆగుతూ ఆగుతూ నడుస్తారు కదా, వాళ్ళని గుర్రపు సవార్లు అంటారు. ఎవరైతే అలిసిపోతారో వాళ్ళు కాలబాటసార్లు అంటున్నారు బాబా. ఎవరు సదా నడుస్తూ ఉంటారో ఆగకుండా వాళ్ళని మహావీరులని చెప్పడం జరుగుతుంది అంటున్నారు. ఆగిపోతూ ఉన్న వాళ్ళని గుర్రపు సవారు, అలిసిపోయే వాళ్ళు కాలబాటసార్లు, సదా ముందుకు నడుస్తూ వెళ్ళేవారు ఆగకుండా వాళ్ళని మహావీరులని చెప్పడం జరుగుతుంది. ఉనికి మాయాకి కిసి భీ రూప్ మే ఆంక్ నహీ డూబేగి. వాళ్ళకి మాయ యొక్క ఏ రకమైన రూపంలో కూడా ఆకర్షితులవరు. వాళ్ళు మాయ యొక్క ఏ రూపంలో కూడా ఆకర్షితులవరు. కాబట్టి మహావీరులు అంటే ఎలా ఉంటారు? ఎక్కే కళల్లో ఉంటారు. వాళ్ళ ఉన్నతితో అందరి ఉన్నతి జరుగుతుంది, అందరి కళ్యాణానికి నిమిత్తం అవుతారు. వాళ్ళు ఆగిపోరు, అలసిపోరు,
ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటారంటున్నారు బాబా. అలసట లేని వారుగా ఆనంద ఉల్లాసాల్లో ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటారంటున్నారు బాబా. వాళ్ళు ఏ రకమైన మాయా రూపి ఆకర్షణలో ఆకర్షితులు అవ్వరంటున్నారు బాబా. స్లోగన్, शक्तिशाली वह है जो अपनी साधना द्वारा जब चाहे शीतल स्वरूप और जब चाहे ज्वाला रूप धारण कर ले. ఎవరైతే స్వయం యొక్క సాధన ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు శీతల స్వరూపులు అవ్వగలగాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్వాలా రూపం కూడా ధారణ చేయగలగాలి, వాళ్ళే శక్తిశాలి. ఎవరైతే తన యొక్క సాధనతో ఎప్పుడు కావాలంటే అప్పుడు శీతల స్వరూపులు అయిపోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్వాలా రూపాన్ని కూడా ధారణ చేయగలగాలి, వాళ్ళే శక్తిశాలి అంటున్నారు బాబా. मातेश्वरी जी के अनमोल महावाक्य. मातेश्वरी जगदम्बा सरस्वती मम्मा యొక్క మహావాక్యాలు. ఆత్మ కभी परमात्मा का अंश नहीं हो सकती है. ఆత్మ ఎప్పుడు పరమాత్మ యొక్క అంశం కాలేదు. बहुत मनुष्य ऐसे समझते हम आत्मा ये परमात्मा के अंश है, अब अंश तो कहते टुकड़े को. చాలా మంది మనుషులు ఏమనుకుంటారంటే ఆత్మలైన మనం పరమాత్మ నుండి వచ్చిన అంశాలు. అంశం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక ముక్క అన్నమాట, అందులోంచి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క అంశం అని అలా అనుకుంటారు. एक तरफ कहते परमात्मा अनादि और अविनाशी है, तो ऐसा अविनाशी परमात्मा को टुकड़े में कैसे लाते हैं. ఒకవైపు పరమాత్మ అనాది అవినాశి అంటారు, మరి అలాంటి పరమాత్మని ఎలా ముక్కలు చేయగలుస్తున్నారు. अब परमात्मा कट कैसे हो सकते, आत्मा ही अजर अमर है, तो अवश्य आत्मा को पैदा करने वाला अमर ठहरा. ऐसा अमर परमात्मा को टुकड़े में ले आना गोया परमात्मा को भी विनाशी कह दिया. लेकिन हम जो जानते हैं कि हम आत्मा परमात्मा की संतान है, तो हम उनके वंशज ठहरे, अर्थात बच्चे ठहरे, वो फिर अंश कैसे हो सकते हैं. పరమాత్మని ఎలా కట్ చేయగలరు అనాది అవినాశి అయినప్పుడు. పరమాత్మ నుండి ముక్కలుగా ఆత్మలు విడిపోవడం అనేది ఎలా జరుగుతుంది. ఆత్మని అవినాశి అంటారు కదా, మరి తప్పకుండా ఆత్మలకి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆత్మను ఉత్పన్నం చేసేవారు ఆయన కూడా అమరుడు అవినాశి. మరి అలాంటి పరమాత్మని ముక్కలుగా ఎలా చేస్తున్నారు. పరమాత్మ నుండి ముక్కలుగా మనం విడిపోయి వచ్చిన వాళ్ళం అంటే మరి పరమాత్మ అవినాశి ఎలా అవుతారు, ఆయన కూడా వినాశి అయిపోయినట్లే కదా. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే ఆత్మలైన మనం పరమాత్మ సంతానం, పరమాత్మ నుండి ముక్కలుగా విడిపోయి వచ్చిన వాళ్ళం కాదు, పరమాత్మ సంతానం అంటే ఆయన వంశస్థులయ్యాం. వంశస్థులు అంటే ఆయన పిల్లలం అయ్యాం, అంశాలు ఎలా అవుతాం, ఆయన నుండి వచ్చిన ముక్కలం ఏమి కాదు కదా అంటున్నారు మమ్మ. इसलिए परमात्मा के महावाक्य के बच्चे मैं खुद तो इमॉर्टल हूँ, जागती ज्योत हूँ, मैं दीवा हूँ, मैं कभी बुझता नहीं हूँ, और सभी मनुष्य आत्माओं का दीपक जगता भी है तो बुझता भी है, उन सबको जगाने वाला फिर मैं हूँ, क्योंकि लाइट और माइट देने वाला मैं हूँ. बाकी इतना जरूर है मुझ परमात्मा की लाइट और आत्मा की लाइट दोनों में फर्क अवश्य है. जैसे बल्ब होता है, कोई ज्यादा पावर वाला कोई कम पावर वाला होता है, वैसे आत्मा भी कोई ज्यादा पावर वाली कोई कम पावर वाली है. बाकी परमात्मा की पावर कोई से कम ज्यादा नहीं होती है, तभी तो परमात्मा के लिए कहते हैं सर्वशक्तिवान, अर्थात सर्व आत्माओं से उसमें शक्ति ज्यादा है. కాబట్టి పరమాత్మ మహావాక్యాలు ఏంటంటే పిల్లల్లారా, నేను అవినాశి, సదా వెలిగే జ్యోతిని, నేను దీపాన్ని ఎప్పుడు వెలుగుతూనే ఉంటాను, ఆరిపోయే దీపాన్ని కాదు. మనుష్యాత్మల దీపం అంటే ఆత్మకి పరమాత్మకున్న తేడా ఏంటి, ఆత్మరూపి దీపాలు వెలుగుతాయి మళ్ళీ ఆరిపోయే పరిస్థితికి కూడా వస్తాయి, కానీ పరమాత్మ అనేవారు ఎప్పుడు వెలిగే జ్యోతే గాని ఆరిపోయే జ్యోతి కాదు. ఆత్మలు ఆరిపోయే స్థితిలోనికి వస్తాయి కాబట్టి మళ్ళీ ఆ ఆత్మల్ని వెలిగించేటటువంటి వారెవరు, శివబాబా. నేనే వెలిగిస్తాను అంటున్నారు బాబా. ఎందుకంటే లైట్ మైట్ ఇచ్చేవాడిని నేనే.
అయితే ఇదైతే తప్పనిసరి ఏంటి, పరమాత్మ లైట్‌కి, ఆత్మ లైట్‌కి తేడా ఉంది. పరమాత్మ ఎప్పుడూ వెలిగే జ్యోతే కదా! కానీ ఆత్మలేంటి వెలిగే జ్యోతుల నుండి మళ్ళీ నెమ్మదిగా డల్ అయిపోతున్నాయన్నమాట. కాబట్టి పరమాత్మ లైట్‌కి, ఆత్మ లైట్‌కి తేడా తప్పకుండా ఉంది. అలాగే ఆత్మల్లో కూడా తేడా ఉన్నది. ఏ విధంగా కొన్ని బల్బులున్నాయంటే ఎక్కువ పవర్ ఉంటాయి, కొన్ని తక్కువ పవర్ ఉంటాయి. అలానే ఆత్మల్లో కూడా ఎక్కువ శక్తి, తక్కువ శక్తి నంబర్ వారుగా ఉన్నారు అని చెప్తున్నారు మమ్మ. కానీ పరమాత్మ పవర్‌లో హెచ్చుతగ్గులనేది ఎప్పుడు ఉండదు. అందుకే పరమాత్మ కోసం ఏం చెప్పారు? ఆయన లైట్ మైట్‌లో హెచ్చుతగ్గులు రావు కాబట్టి సర్వశక్తివంతుడు అన్నారు. అంటే సర్వ ఆత్మల కన్నా ఆయనలో శక్తి ఎక్కువగా ఉన్నదన్నమాట. वही सृष्टि के अंत में आता है। अगर कोई समझे परमात्मा सृष्टि के बीच में आता है, अर्थात युगे युगे आता है, तो मानो परमात्मा बीच में आ गया, तो फिर परमात्मा सर्व से श्रेष्ठ कैसे हुआ? పరమాత్మ అందరి ఆత్మల కన్నా శక్తి ఎక్కువ ఉన్నవారు కాబట్టే ఆయన సృష్టి అంతిమంలో వస్తారు. ఒకవేళ ఎవరైనా ఇలా అనుకుంటున్నారనుకోండి, ఆయన యుగ యుగంలో వస్తారు. మరి యుగ యుగంలో వచ్చినట్లయితే ఇలా మనం ఎలా భావించగలం? పరమాత్మ అందరికన్నా శ్రేష్టమైన వారు అనేది ఎలా భావించగలం? యుగ యుగంలో వచ్చారంటే మధ్యలోనే వచ్చారు నాటకం పూర్తవ్వకుండానే. నాటకం పూర్తవ్వలేదంటే యాక్టర్స్ కూడా అందరూ లేనట్టే కదా! ఇంకా యాడ్ అయ్యేవాళ్ళు చాలా మందున్నారు. యాడ్ అవ్వాల్సిన వాళ్ళు యాడ్ అవ్వకుండా ఆయన మధ్యలో వచ్చేస్తే అందరికన్నా శ్రేష్టమైన వారని ఎలా నిరూపణ అవుతది? అందరూ ఉంటే కదా! అప్పుడు ఆయనొస్తే కదా! అందరికన్నా శ్రేష్టమైన వారు అనేది నిరూపణ అవుతుంది అని మమ్మ చెప్తున్నారు. अगर कोई कहे परमात्मा युगे युगे आता है, तो क्या ऐसा समझे कि परमात्मा घड़ी-घड़ी अपनी शक्ति चलाता है? ऐसे सर्वशक्तिवान की शक्ति इतना तक है, अगर बीच में ही अपनी शक्ति से सबको शक्ति अथवा सद्गति दे देवे, तो फिर उनकी शक्ति कायम होनी चाहिए, फिर दुर्गति को क्यों प्राप्त करते हो? ఒకవేళ ఎవరైనా పరమాత్మ యుగ యుగంలో వస్తున్నారు అనుకున్నట్లయితే అంటే ఇలా భావించాలా, యుగ యుగంలో వస్తున్నారంటే పరమాత్మ గడి గడికి తన శక్తిని నడిపిస్తున్నారు ఇక్కడ. మరి సర్వశక్తివంతుడైనప్పుడు ఒక్కసారి శక్తి ఇవ్వడంతో అందరికీ సద్గతి లభించేయాలి కదా! మళ్ళీ ఎందుకు దుర్గతిలోనికి వస్తున్నారు? అంటే మరి సర్వశక్తివంతుడు ఎలా అయినట్లు? అంటే సర్వశక్తివంతుని యొక్క శక్తి అంతే పనిచేస్తుందా? ఒక్కసారి ఇచ్చినప్పటికీ మళ్ళీ డ్రామా ఎండింగ్ అయినంత వరకు ఆ శక్తి పనిచేయట్లేదు. మధ్య మధ్యలో మళ్ళీ గడిగడికి రావాల్సొస్తుందా ఏంటి? మరి అలా అయితే సర్వశక్తివంతుడు ఎలా అయినట్లు? ఒకవేళ మధ్యలో వచ్చినట్లయితే ఆయన సర్వశక్తివంతుడై సద్గతినిచ్చేసినట్లయితే ఆ శక్తి స్థిరంగా ఉండాలి కదా చాలా కాలం. మళ్ళీ వెంటనే దుర్గతిలోనికి ఎలా వచ్చేస్తారు? ఏ విధంగా ద్వాపర యుగంలో భగవంతుడు వచ్చారంటారు. మహాభారత యుద్ధం జరిగిన వెంటనే కలియుగం ఎలా వచ్చింది? అంటే ఆయన శక్తి అంతేనా? అంటే యుగ యుగంలో వచ్చారన్నది కరెక్ట్ కాదు కదా! तो इससे साबित है परमात्मा युगे युगे नहीं आता, अर्थात बीच बीच में नहीं आता है. అంటే పరమాత్మ యుగ యుగంలో వస్తే దుర్గతి అనేది కనబడకూడదు. ఆయన సర్వశక్తివంతుడైనప్పుడు ఒక్కసారి వచ్చారంటే అది ఎంతో కాలం పనిచేయాలి. మధ్యలో వచ్చే అవసరం ఏముంది? అంటే దీన్ని బట్టి రుజువు ఏమవుతుంది? పరమాత్మ యుగ యుగంలో మధ్యలో రారు అనేది రుజువు అవుతుంది. वो आता है कल्प के अंत समय और एक ही बार अपनी शक्ति से सर्व की सद्गति करता है. కాబట్టి ఆయన వచ్చేది కల్పం యొక్క చివరి సమయంలోనే వస్తారు అంతిమంలో. ఒక్కసారి వచ్చి తన శక్తితో మొత్తం అందరికీ సద్గతిని కలిగిస్తున్నారు. जब परमात्मा ने इतनी बड़ी सर्विस की, तब उनका यादगार बड़ा शिवलिंग बनाया है और इतनी पूजा करते हैं, तो अवश्य परमात्मा सत्य भी है, चैतन्य भी है और ఆనంద స్వరూప్ भी है. పరమాత్మ వచ్చి అంత పెద్ద ఉన్నతమైన సర్వీస్ చేశారు కాబట్టే ఆయన స్మృతి చిహ్నంగా పెద్ద శివలింగాన్ని తయారు చేశారు. పూజ కూడా అంతగా చేస్తున్నారు. అంటే తప్పకుండా పరమాత్మ సత్యం, చైతన్యం, ఆనంద స్వరూపుడు కూడా అని మమ్మ చెప్తున్నారు. అచ్చా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు?
శ్రీమతం అనుసారంగా కళ్యాణకారిగా అవ్వాలంటున్నారు బాబా. అందరికీ సుఖం యొక్క మార్గం అని చెప్పాలి. ఇంకా అశ్రద్ధకు కారణం ఏంటి? దేహాభిమానం అంటున్నారు బాబా. దేహాభిమానం వల్లే చాలా పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. దేహాభిమానం ఉంటే సర్వీస్ కూడా చేయలేరు. వాళ్ళ ద్వారా ఎలాంటి కర్మలు జరుగుతాయంటే అందరికి అసహ్య భావం కలుగుతుంది. అందుకే బాబా ఏమంటున్నారు? ఆత్మాభిమానిగా అవ్వండి, ఎలాంటి అకర్తవ్యాలు చేయకండి. మీలో మీరు కూడా క్షీరఖండం వల్లే ఉంటూ మంచి మంచి ప్లాన్స్ సర్వీస్ కోసం తయారు చేయండి అంటున్నారు బాబా. ఇంకా మురళీ విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి, మురళి విని ధారణ చేయండి అంటున్నారు బాబా. దేహాభిమానం వల్లే అశ్రద్ధ అనే నిద్రలోనికి వెళ్ళిపోతున్నారు పిల్లలు అంటున్నారు బాబా. ఆత్మాభిమానిగా అవ్వండి అంటున్నారు. సర్వీస్ కోసం మంచి ఆనంద ఉల్లాసాలతో సర్వీస్ చేయాలి అని చెప్తున్నారు బాబా. పెద్ద పెద్ద చిత్రాలు, ముఖ్యమైన చిత్రాలు ముఖ్యమైన నగరాల్లో పెట్టండి. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మీ సందేశం ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్పారు? పాండవులైన మీది ప్రీతి బుద్ధి. మీరు కూడా యుద్ధం చేస్తున్నారు, కానీ మీ యుద్ధం మాయతో, బయటికి కనిపించే యుద్ధం కాదు మీది. బయటకు కనిపించే స్థూలమైన యుద్ధాలు చేసే వాళ్ళు విపరీత బుద్ధి ఉన్న మనుషులు చేస్తారంటున్నారు. వాళ్ళు కౌరవులు, పరమాత్మతో ప్రీతి లేదు. మీకు పరమాత్మతో ప్రీతి ఉంది, మీరు చేసే యుద్ధం మాయతోని అని చెప్తున్నారు బాబా. ఈరోజు బాబా విశేషంగా ఆత్మాభిమానిగా అవ్వమని చెప్తున్నారు బాబా. ఎలాంటి అకర్తవ్యాలు చేయకండి అంటున్నారు బాబా. క్షీరఖండం వలె ఉండి సర్వీసు చెయ్యాలి. ఇంకా మహావీర్ పిల్లల కోసం ఏం చెప్తున్నారు బాబా? వాళ్ళు ఎప్పుడు ఎక్కే కళల్లో ఉంటారు. వాళ్ళ ఉన్నతితో అందరూ ఉన్నతి జరుగుతుంది. వాళ్ళందరి కళ్యాణానికి నిమిత్తం అవుతారు. వాళ్ళు ఎప్పుడు ఆగిపోరు, అలసిపోరు. ఇంకా వాళ్ళకి అలసట అనుభవం అవదు, ఉమంగ ఉత్సాహాలతో ముందుకి వెళ్తూ ఉంటారు. ఆగిపోతూ ఉండే వాళ్ళని ఏమన్నారు బాబా? గుర్రపు సవారు. అలసిపోయే వాళ్ళు కాలబాటు సార్లు. ఆగకుండా నడిచేవాళ్ళు మహావీరులు. ఇంకా మహావీరులు అంటే ఎలా ఉంటారు? వాళ్ళకి మాయ యొక్క ఏ రూపం ప్రతి కూడా ఆకర్షితులు వాళ్ళు అవ్వరని చెప్తున్నారు బాబా. స్లోగన్ కూడా ఏం చెప్పారు బాబా? సాధనతో ఎప్పుడు కావాలంటప్పుడు శీతల స్వరూపులుగా కూడా అయిపోవాలి. ఎప్పుడు కావాలంటప్పుడు జ్వాలా రూపం కూడా మీలో కనిపించాలి, శక్తి రూపం కూడా కనబడాలి. వాళ్ళే శక్తిశాలి అని చెప్తున్నారు బాబా. మమ్మ కూడా ఏం చెప్పారు? ఆత్మ పరమాత్మ యొక్క అంశం కాదు, అందులో నుండి విడిపోయిన ముక్క కాదు. అలా ఆత్మలు ముక్కలుగా విడి వచ్చినట్లయితే పరమాత్మ అవినాశి ఎలా అవుతారు? వంశం కానీ అంశం కాదు, పిల్లలు. అంతేగాని ఆయన నుండి విడిపోయిన ముక్కలేమి కాదు. ఇంకా ఏం చెప్పారు మమ్మ? పరమాత్మ సర్వశక్తివంతుడంటే ఆయన ఒక్కసారి వచ్చారంటే మొత్తం అందరికీ సద్గతిని ఇచ్చేస్తారు. యుగ యుగంలో వస్తే ఇన్నిసార్లు రావాల్సిన అవసరం వచ్చిందంటే సర్వశక్తివంతుడు ఎలా అయ్యారు? ఆయన రావడం వెళ్ళిపోవడం, వెంటనే దుర్గతిలోనికి వచ్చేయడం, మళ్ళీ ఆయన రావడం వెళ్ళిపోవడం, మళ్ళీ దుర్గతిలోనికి వచ్చేయడం, సర్వశక్తివంతుడు ఎలా అవుతారు? కాదు కదా. అలాగే సర్వుల కన్నా శ్రేష్టమైన వారు అని అన్నారంటే పాత్రదారులు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు రావాలి. ఇంకా పాత్రదారులందరూ పరంధామం నుండి సగం సగం మంది దిగినప్పుడే వచ్చేస్తూ ఉంటే ఆయన మధ్య మధ్యలో అందరికన్నా శ్రేష్టమైన వారు ఎలా అవుతారు? అంటే ఆయన యుగ యుగంలో రారు, కల్పానికి చివరి సమయంలోనే వస్తారు. వచ్చి ఒకేసారి అందరికీ సద్గతిని ఇచ్చేస్తారు. ఆ శక్తి మళ్ళీ కల్పం పూర్తయినంత వరకు పనిచేస్తుంది అనమాట. అందుకే సర్వశక్తివంతుడైన అని మమ్మ చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. అందరికీ శివరాత్రి ప్రోగ్రాం తెలుసు కదా. 11వ తేదీ శివరాత్రి. ఆ రోజు ఉదయం 6:30కి ఇక్కడ యోగం స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు మురళి ఉంటుంది. మురళి క్లాస్ అయ్యాక శివబాబా జెండా ఎగరవేయడం అనేది ఉంటుంది, ఫ్లాగ్ హోస్టింగ్. తర్వాత అందరూ ఇక్కడే నాస్తా చేస్తారు. ఇక్కడ నుండి పీస్ మార్చ్ ఉంటుంది. ఇక్కడ దగ్గర దగ్గర ఏరియాల్లోనే కొద్దిసేపు తిరగడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి ఇంకా వాతావరణం ఈ వైరస్ నుండి బయటపడింది లేదు కాబట్టి మరీ గ్రాండ్గా కాదు, అలాగని బాబా ప్రత్యక్షత కూడా జరగాలి కాబట్టి అందుకని కొంత ఇక్కడ దగ్గర ఏరియాలో పీస్ మార్చ్ పెట్టడం జరిగింది. పీస్ మార్చ్ చేసుకొని
తర్వాత శ్రీవర్షిని హాల్ బుక్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ కోసం. అక్కడికి వెళ్ళిపోతాం 10 గంటల కల్లా, 10 లోపే చేరుకుంటాం. తర్వాత అక్కడ కొద్దిసేపు యోగ బట్టి ఉంటుంది. యోగ బట్టి అయిపోయిన తర్వాత విఐపిస్ కార్యక్రమం కూడా ఉంటుంది. శివరాత్రి సందేశం ఇవ్వడం, అలాగే కల్చరల్ యాక్టివిటీస్, కేక్ కటింగ్, ఈ బాబాకు భోగ్ అర్పించడం, తర్వాత బ్రహ్మ భోజనం, ఇలా మధ్యాహ్నం వరకు కార్యక్రమం ఉంటుంది. దీంతో పాటు టెంపుల్స్లో కూడా సర్వీస్ పెడుతున్నాం ఆ రోజు. కొంతమంది సర్వీస్ చేయడానికి కూడా వెళ్తారన్నమాట. కాబట్టి అందరూ ఇప్పటి నుండి మనసా సేవ, తొందరగా విశ్వాత్మలందరికీ బాబా సందేశం వెళ్ళాలి, అందరికీ తొందరగా గతి సద్గతి లభించాలి, అందరూ దుఃఖం అశాంతి నుండి విముక్తి అవ్వాలి. చిన్న చిన్న కార్యాలతో కూడా బాబా ప్రత్యక్షత బాగా జరగాలి అంటే దానికి ఆధారం మనసా సేవ, యోగశక్తి. బాబా అంటారు కదా, తక్కువ ఖర్చు చేయండి, ఎక్కువ ప్రఖ్యాతి జరగాలి. అటు మనం చేసే కార్యక్రమం సఫలీకృతం అవ్వాలి, చిన్న కార్యక్రమంలో కూడా సందేశం బాగా వెళ్ళాలి అంటే మనం అందరం అమృతవేళ లేచినప్పుడు, సాయంత్రం యోగం చేసినప్పుడు కొద్ది టైం వైబ్రేషన్స్ ఇవ్వాలి విశ్వాత్మలందరికీ. బాబా నుండి మనం శక్తి పొంది శాంతి పొంది అందరికీ, అశాంతిగా ఉన్న ఆత్మలకి శాంతి వెళ్ళాలి, దుఃఖీగా ఉన్న వాళ్ళకి సుఖం వెళ్ళాలి, బలహీనంగా ఉన్న వాళ్ళకి శక్తి వెళ్ళాలి అని ఇలా మనం మనసుతో సంకల్పం రోజు చేయడం ద్వారా మనం చేసే చిన్న సేవలతో కూడా బాబా ప్రత్యక్షత బాగా జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ 2-3 రోజుల ముందు నుండే మనసా సేవ చేయండి. అందరికీ బాబా సందేశం వెళ్ళాలి, బాబా ప్రత్యక్షం అవ్వాలి. సమయం చాలా తక్కువ ఉంది, అందరూ బాబాని తెలుసుకోవాలి, బాబా నుండి వాళ్ళ ప్రాప్తిని వాళ్ళు పొందాలి అనే సంకల్పం మనం చేయాలి. అయితే ఆ రోజు కార్యక్రమానికి మాత్రం ఎవరు మిస్ కాకుండా అందరూ అటెండ్ అవ్వాలి. సెలవు లేకపోతే సెలవు పెట్టుకునేనా అటెండ్ అవ్వాలి. అచ్చా, ఓం శాంతి. उमंगों के पंख लगाते रहो, उमंगों के पंख लगा